హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2025లో రిలీజ్ అయిన ఫ్యూడ్ అనే ఫ్యాంటసీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. డ్రామా స్టార్టింగ్ లో జింగ్ యూసెక్ అనే మ్యాజికల్ స్కూల్ ని చూపిస్తారు. ఇక్కడే మన హీరోయిన్ లీ క్వింగ్ యూ ఉంటుంది. తను ఒక అనాథ. 11 సంవత్సరాల నుంచి మ్యాజిక్ నేర్చుకుంటున్నా సరే తన పవర్స్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండకపోయేసరికి ఒక గేట్ కీపర్ లానే మిగిలిపోతుంది. కానీ ఏ రోజుకైనా సరే తను ఏదైనా గొప్పగా సాధించాలని నమ్మకాన్ని కలిగి ఉంటుంది. తను తన సీనియర్ జాంగ్ తో కలిసి గేట్ ని గార్డ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి జింగ్యూ సెట్ కి సంబంధించిన సీనియర్ మించు ఒక డిమాన్ అమ్మాయిని ప్రేమించడం వల్ల పనిష్ చేయబడుతుండడం వినిపిస్తుంది. సీనియర్ జాంగ్ అయితే క్వింగ్యూ దొంగచాటుగా మాటలు వింటుందని నీ పన్ను చూసుకో అని అవాయిడ్ చేస్తాడు. ఇక అప్పుడే అతని ప్రేమికురాలు సీమాన్ అతన్ని కాపాడడానికి వచ్చి గేట్ ని గార్డ్ చేస్తున్న హీరోయిన్ క్వింగ్యూ మీద ఇంకా జాంగ్ మీద అటాక్ చేసి లోపలికి వెళ్ళి మిగిలిన స్టూడెంట్స్ మీద కూడా అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తన మీద మాస్టర్ అటాక్ చేసేసరికి తప్పించుకోవడం కోసం లీ క్వింగ్యూని అడ్డుగా పెట్టుకుని తను పారిపోతుంది. లీ క్వింగ్యూ అయితే చాలా గాయపడుతుంది. నెక్స్ట్ సీన్ లో లీ క్వింగ్యూ కాన్షియస్ లోకి వస్తుంది. కానీ ట్రీట్మెంట్ కోసం తన సీనియర్లు హెల్ప్ అడుగుతుంది. కానీ సీనియర్లు అయితే మించుని పనిష్ చేయొద్దని మాస్టర్ ని అడుగుతుండడం వలన కావలసిన మెడిసిన్ ని లీ క్వింగ్యూనే తయారు చేసుకోమంటుంది. లీ క్వింగ్యూ కూడా చేసేదేమీ లేక తనకెవరూ హెల్ప్ చేయట్లేదని అనుకుని మెడికల్ హెల్ప్స్ వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక తనకు అయితే ఆ హెల్ప్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్న కోతి భయపెట్టేసేసరికి తన కాలు జారి క్రిందకి పడిపోతూ ఎవరైనా కాపాడండి అని అరుస్తుంది. అప్పుడే మన డ్రామా హీరో బాయ్జూసిని చూపిస్తారు. తనకైతే క్వింగ్యూ వాయిస్ వినిపించి నీటి బిందువుల మధ్య నుంచి వచ్చి మన డ్రామా హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. ఇక క్వింగ్యూ అయితే బాయ్జూసిని చూడగానే లాలో పడిపోతుంది. ఇంతలోనే ఆ కోతి రాయి విసరడంతో ఆ రాయి బాయ్జూసికి తగలకూడదని పక్కకి లాగేసరికి ఇద్దరు పడిపోతారు. బాయ్జూసి అయితే క్వింగ్యూనే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో క్వింగ్యూ అయితే బాయ్జూసి గురించి ఆలోచిస్తూ రొమాంటిక్ నవల్స్ ని చదువుతూ ఉంటుంది. సీనియర్ జాంగ్ కూడా క్వింగ్యూ కోసం మెడికల్ హెల్ప్స్ ని కలెక్ట్ చేసి తీసుకుని వెళ్తాడు. కానీ తను ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసుకోవడం చూసి తను తీసుకొచ్చిన మెడికల్ హెల్ప్స్ ని దాచేసుకుంటాడు. జాంగ్ అయితే క్వింగ్యూని సీక్రెట్ గా లవ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలియని క్వింగ్యూ అయితే ఎవరికైనా పెళ్లి చేసుకుందామని ఎలా ప్రపోజ్ చేయాలి అని అడుగుతుంది. జాంగ్ అయితే క్వింగ్యూ తనకు ప్రపోజ్ చేయబోతుందేమని అనుకుంటాడు. ఇక తను అయితే ఎవరికైనా సిన్సియారిటీతో ప్రపోజ్ చేస్తే సరిపోతుంది అని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే క్వింగ్యూ అయితే తన దగ్గర ఉన్న వాల్యుబుల్ వస్తువులను తీసుకువెళ్ళి బాయ్జూసికి గిఫ్ట్ గా ఇచ్చి పెళ్లి ప్రపోజల్ పడుతుంది. బాయ్జూసి అయితే క్వింగ్యూ ఎవరో తనకి తెలిసిన వ్యక్తిలా చూస్తాడు. ప్రపోజల్ ని కూడా యాక్సెప్ట్ చేసి క్వింగ్యూతో జింగ్యూ సెట్ కు వెళ్తాడు. క్వింగ్యూ అయితే సీనియర్ మించు విషయం సర్దుకున్న తర్వాత తన మాస్టర్ ని పర్మిషన్ అడిగి పెళ్లి చేసుకుందామని అనుకుని బాయ్జూసిని తనతోనే రూమ్ లో దాచిపెడుతుంది. పైగా ఇద్దరు తినే ఫుడ్ ని ఒక్కతే పట్టించుకునేసరికి అందరూ కూడా క్వింగ్యూని అనుమానంగా చూస్తారు. జాంగ్ కూడా క్వింగ్యూ తన రూమ్ లో ఎవరినో దాచిపెట్టిందని అర్థమవుతుంది. ఇక బాయ్జూసికి అయితే ఫుడ్ ఇంకా బట్టలు ఏమీ నచ్చవు. ఇక బాయ్జూసి అయితే ఎలాంటి ఫుడ్ తినకపోయేసరికి క్వింగ్యూ అయితే చాలా వరి అవుతూ తను ఒక స్పెషల్ ఫ్రూట్ ని మాత్రమే తింటాడని ఆ ఫ్రూట్ ని తీసుకురావడం కోసం మౌంటైన్ కి వెళ్దామని అనుకుంటుంది. ఇక తను అయితే సీనియర్ జాంగ్ తో తనకి స్టమక్ పెయిన్ వస్తుందని అబద్ధం చెప్పేసి మౌంటైన్ కి ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళిపోతుంది. కానీ దురదృష్టం కొద్ది తిరిగి వచ్చే టైంకి సీనియర్ లు అయితే మించుని తీసుకుని పారిపోతూ ఉంటుంది. ఇంతలోనే మాస్టర్స్ వచ్చి క్వింగ్యూ కూడా వీళ్ళకి హెల్ప్ చేసిందని అనుకుని ముగ్గురిని కలిపి బంధించేస్తారు. క్వింగ్యూ ఎంత చెప్పినా వినకుండా పైగా ఒక డిమాన్ ని తన రూమ్ లో దాచి ఉంచింది అన్న రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడే బాయ్జూసి అందరినీ అన్కాన్షియస్ చేసి అక్కడికి వస్తాడు. కానీ అతను ఒక డిమాన్ అని అనుకుని క్వింగ్యూ అయితే అతన్ని వెళ్ళిపోమంటుంది. ఇక మాస్టర్ అయితే క్వింగ్యూ రూమ్ ని చెక్ చేయించినప్పుడు అక్కడ వేరే పర్సన్ కూడా ఉండినట్టుగా ఆధారాలు దొరుకుతాయి. జాంగ్ అయితే క్వింగ్యూని కాపాడడానికి మరలా ట్రై చేస్తూనే ఉంటాడు. పైగా 3 సంవత్సరాల నుంచి కూడా తన ట్రైనింగ్ ని మానేసి మరీ క్వింగ్యూ కోసమే గేట్ కీపర్ లా ఉండిపోయి ఉంటాడు. క్వింగ్యూ అయితే తనతో తన రూమ్ లో ఉంది బాయ్జూసి అనే వ్యక్తి అని, అంతకు మించి తనకి ఏం తెలియదు అంటుంది. కానీ ఎవ్వరూ నమ్మరు.
ఎందుకంటే బాయ్జూసి స్వర్గానికి సంబంధించిన గాడ్ కాబట్టి అబద్ధం చెప్తుందని అనుకుని క్వింగ్యూని పనిష్ చేయడం మొదలు పెట్టేసేసరికి బాయ్జూసి వెంటనే వచ్చి క్వింగ్యూని సేవ్ చేస్తాడు. కానీ మాస్టర్ అయితే బాయ్జూసి ఒక డిమాన్ అని అనుకుని అటాక్ చేసినా సరే ఏం చేయలేకపోతాడు. అప్పుడే అక్కడికి గ్రాండ్ మాస్టర్ వచ్చి బాయ్జూసి ఒక నిజమైన గాడ్ అని రెస్పెక్ట్ చేస్తారు. బాయ్జూసి అయితే క్వింగ్యూ తనకి కాబోయే భార్య అని అందరి ముందు చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో క్వింగ్యూ అయితే స్పృహలోకి వచ్చేసరికి సెట్ లో ఉన్న అందరూ కూడా తను ఒక గాడ్ ని పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి తన గురించి రూమర్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు కూడా ఇంప్రెస్ చేసేయడానికి సేవలు చేసేస్తూ ఉంటారు. ఇక క్వింగ్యూ అయితే ఇంకా నమ్మలేకపోతుంది తనకి ఒక గాడ్ కి పెళ్లి జరుగుతుందని. ఇక జాంగ్ కి క్వింగ్యూ బాయ్జూసిని లవ్ చేస్తుందని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుందని తెలిసి సాడ్ గా ఫీల్ అవుతాడు. క్వింగ్యూకి పేరెంట్స్ ఎవరూ లేరు కాబట్టి పెళ్లి ఏర్పాట్లను చేసుకోవడానికి తన మాస్టర్ చింగ్ కూడా వస్తుంది. పైగా ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా లేదా అని అడిగి తెలుసుకుంటుంది. క్వింగ్యూ అయితే తన మాస్టర్ తన గురించి కేర్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనైతే జాంగకు 3 years క్రితం యాక్సిడెంట్ జరిగి తన పవర్ ని కోల్పోయి ఉండడం వలన పవర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మెడిసిన్ ఇస్తుంది. ఇక పెళ్లి రోజు వచ్చేస్తుంది. జెంగ్యూసెక్ వాళ్ళందరూ కూడా క్వింగ్యూని పెళ్లి కూతురులా చేసి స్వర్గానికి పంపించేస్తారు. తనని స్టూవర్ట్ చాంగ్ అసిస్టెంట్ యాన్ వెల్కమ్ చేస్తారు. ఇంకా తనకు ఉండడానికి సెపరేట్ గా ఒక ప్యాలెస్ ని కూడా ఇస్తారు. బాయ్జూసి అయితే కావాలని క్వింగ్యూని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఇక ఎంతసేపు అయినా సరే బాయ్జూసి రాకపోయేసరికి తన అసిస్టెంట్ యాన్ ని పిలిచి బాయ్జూసి దగ్గరికి ఎలా వెళ్ళాలని అడుగుతుంది. కానీ బాయ్జూసి ప్యాలెస్ అన్ని ప్యాలెస్ల కన్నా ఎత్తులో ఉండడం వలన త్వరగా వెళ్ళాలంటే ఎగురుకుంటూ వెళ్ళాలి. కానీ క్వింగ్యూకి పవర్స్ లేకపోవడం వలన యాన్ ఒక ట్రీ కాబట్టి తన హెల్ప్ తీసుకుని కఠినంగా ఉండి నడుక దారిని ఎంచుకుంటుంది. కానీ దారి తప్పి రాళ్ళ ప్రదేశానికి చేరుకుంటుంది. ఇక్కడ ఉన్న 3 అన్నదమ్ములు అయితే ఆడవాళ్ళని హేట్ చేస్తారు. క్వింగ్యూ అయితే అక్రమంగా స్వర్గంలోకి రావాలనుకుంటుందని అనుకుని అటాక్ చేస్తారు. బాయ్జూసికి క్వింగ్యూ ప్రమాదంలో ఉందని తెలిసి వచ్చి సేవ్ చేస్తాడు. క్వింగ్యూ కాన్షియస్ లోకి వచ్చేసరికి ఒక రూమ్ లో ఉంటుంది. తనైతే తనకి తానే ట్రీట్మెంట్ చేసుకుని ప్యాలెస్ ని చూస్తూ పొరపాటున బాయ్జూసి సభలోకి వచ్చేస్తుంది. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా క్వింగ్యూ ఎవరూ తెలియదు కాబట్టి పర్మిషన్ లేకుండా రావడంతో తిట్టేసేసరికి బాయ్జూసి అయితే క్వింగ్యూనే తన భార్య అని అందరికి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో క్వింగ్యూ అయితే బాయ్జూసి కోసం తీసుకొచ్చిన బట్టల్ని ఫ్రూట్స్ ని ఇచ్చేసరికి బాయ్జూసికి అయితే పాత మెమరీస్ గుర్తొచ్చి తను కావాలని ప్రోవోక్ చేస్తుందని కోప్పడేసరికి క్వింగ్యూకి అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది అర్థం కాదు. బాయ్జూసి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, తను గాడ్ అయ్యిండు కూడా ఒక సాధారణమైన మనిషిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనేది మనకు రాబోయే ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఇక సీనియర్ జాంగ్ అయితే క్వింగ్యూనే తలుచుకుంటూ ఉంటాడు. ఇక క్వింగ్యూ అయితే బాయ్జూసి తనతో ప్రేమలో ఎప్పుడు పడ్డాడని అడుగుతుంది. కానీ బాయ్జూసి ఏం ఆన్సర్ చెప్పకపోయేసరికి క్వింగ్యూ అయితే తన చిన్నప్పటి నుంచి అనాథలా పెరగడం వలన తనకి ఎవ్వరి ప్రేమ దక్కలేదని, బాయ్జూసి తన లైఫ్ లోకి వచ్చిన తర్వాతే తనని కూడా ప్రొటెక్ట్ చేస్తూ కేరింగ్ గా చూసుకుని ఒక పర్సన్ ఉన్నట్టుగా ఫీల్ అయిందని చెప్తుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ క్వింగ్యూ నిద్ర లేవగానే బాయ్జూసి ఎక్కడా కనిపించడు. అప్పుడే స్టూవర్ట్ చాంగ్ అక్కడికి వచ్చి రూల్స్ పరంగా క్వింగ్యూ ఎక్కువ రోజులు బాయ్జూసి రూమ్ లో ఉండకూడదని పంపించేస్తాడు. క్వింగ్యూ కూడా ముక్కలైన మనసుతో వెళ్ళిపోతుంది. కానీ దారి తప్పి ఒక అడవిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ తనకి ఒక పెళ్లి కూతురు కనిపిస్తుంది. తన అయితే భూతాలు వస్తున్నాయి అని అరుస్తూ పారిపోతుంది. కానీ అప్పుడే అక్కడికి పల్లకిని మోసుకొస్తున్న భూతాలు కనిపిస్తాయి. అవి క్వింగ్యూనే పెళ్లి కూతురు అని అనుకుని హెల్గోడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాయి పెళ్లి చేసేయడానికి. హెల్గోడ్ అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. బాయ్జూసి అయితే క్వింగ్యూ ప్రమాదంలో ఉన్నదని ఫీల్ అయ్యి సేవ్ చేయడానికి వస్తాడు. హెల్గోడ్ కూడా అప్పుడే అర్థమవుతుంది తను పొరపాటున తన గురువు భార్యనే పెళ్లి చేసుకోబోయాడని భయపడుతూ క్షమించమని అడుగుతాడు. బాయ్జూసి అయితే క్వింగ్యూ దూరంగా ఉంటే ఏదో ఒక ప్రాబ్లం లో పడుతుందని తన ప్యాలెస్ కి దగ్గరలో ఉన్న ప్యాలెస్ ని ఇస్తాడు. క్వింగ్యూ అయితే కొత్త ప్యాలెస్ లోకి వెళ్తుంది. అక్కడ తనకి ఒక పిల్లవాడు కనిపించి స్టోరీ చెప్తానని చెప్పి క్వింగ్యూని తినేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అసిస్టెంట్ యాన్ అక్కడికి వచ్చి క్వింగ్యూని సేవ్ చేసి ఆ పిల్లవాడి పేరు జియాంగ్ స్టోరీ చెప్తానని చెప్పి మనుషులు మింగేస్తాడు.
అతని నుండి తప్పించుకోవాలంటే చెప్పే స్టోరీస్ ని వినకుండా ఉంటే సరిపోతుందని చెప్తుంది. ఇక వెంగి కూడా చాలా అందంగా రెడీ అయ్యి బైజూసిని కలవడానికి వెళ్తుంది. కానీ అక్కడ ఉన్న ద్వారపాలకులు అయితే క్వింగి వచ్చిందని బైజూసికి ఎవరు చెప్పాలి అని రోజంతా దెబ్బలాడుకుంటూనే ఉంటారు. నెక్స్ట్ డే కూడా ఇలానే జరుగుతుంది. క్వింగి కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. బైజూసి తనని కావాలని కలవట్లేదని, హెల్గాడ్ కి తనకి పెళ్లి జరగబోవడం వల్ల తన మీద ఇంకా కోపంగా ఉన్నాడేమోనని అనుకుని ఎలాగైనా బైజూసి కోపం పోగొట్టాలని లాస్ట్ స్టోరీస్ చదివి అందరికీ కనిపించేలాగా లవ్ లెటర్స్ రాసి బైజూసి కోసం పంపిస్తూ ఉంటుంది. అందరూ కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వెంగి అయితే జియాంగ్ తో టైం స్పెండ్ చేయడం వలన తనకి వాడంటే భయం పోతుంది. ఇక బైజూసి వచ్చి క్వింగి రొమాంటిక్ నవల్స్ ని మాయం చేసేస్తాడు. ఇక వెంగి అయితే రాత్రి దొంగచాటుగా బైజూసి రూమ్ కి వెళ్ళి దొరికిపోతుంది. తను అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది మ్యాజిక్ నేర్పించమని. ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి కూడా నన్ను ప్రొటెక్ట్ చేయడానికి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చట్లేదు. పైగా నువ్వు గాడ్వి కాబట్టి అనంతకాలం వరకు బ్రతికే ఉంటావు. కానీ నేను ఒక సాధారణమైన మనిషిని. కనీసం మ్యాజిక్ నేర్చుకునే వంకతోనైనా నీతో నా జీవితంలో వీలైనంత ఎక్కువ కాలం గడపాలనుకుంటున్నాననేసరికి బైజూసి కూడా మ్యాజిక్ నేర్పిస్తానని చెప్తాడు. వెంగి కూడా బైజూసి దగ్గర మ్యాజిక్ నేర్చుకుంటూ ఉంటుంది. ఫస్ట్ లో తన వల్ల అస్సలు కాదు, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న టైంలో తను లీఫైర్ అని ఒక స్పెషల్ మ్యాజిక్ ని చేయడం చూసి బైజూసి అయితే షాక్ అవుతాడు. ఇక స్వర్గంలో అయితే గాడ్స్ కి ఇమ్మోర్టల్స్ కి ఫుడ్ అవసరం లేదు కాబట్టి ఎలాంటి కిచెన్ ఉండదు. వెంగి అయితే అసిస్టెంట్ యాన్ తెచ్చే ఫ్రూట్స్ ని మాత్రమే తినడంతో విసిగొచ్చి తనైతే బైజూసి దగ్గరకు వెళ్ళి తను కానీ చెస్ గేమ్ లో గెలిచింది అంటే తనకి కిచెన్ కావాలని చెప్తుంది. గెలుస్తుందనే కాన్ఫిడెన్స్ తో, కానీ ఓడిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో హెల్గాడ్ కూతురైన లింగ్యారు స్వర్గానికి వస్తుంది. తను బైజూసిని ప్రేమిస్తూ ఉంటుంది. కానీ బైజూసికి క్వింగ్యూతో పెళ్ళైందని, తను ఒక సాధారణమైన మనిషి అని తెలిసి చాలా కోపంగా అంటుంది. ఇక తను క్వింగ్యూని చూడగానే అర్థం చేసుకుంటుంది బైజూసి ఎందుకని పల్ల చేసుకున్నాడని. ఇక హెల్గాడ్ అయితే చాలా గిఫ్ట్ ని లింగియార్కి ఇచ్చి బైజూసిని మర్చిపోమని ఒప్పించడానికి ట్రై చేస్తాడు. ఇక లింగియార్ అయితే ఎలాగైనా క్వింగ్యూ అడ్డు తొలగించుకోవాలని ఆ రాత్రికి తన నీడని పంపి అటాక్ చేస్తుంది. అప్పుడే బీరువాలో దాకుని ఉన్న జియాంగ్ అయితే ఆ నీడని చూసి అరిచేసరికి క్వింగ్యూ లేచి ఆ నీడ నుండి తనని తాను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ తన మ్యాజిక్ పవర్స్ సరిగా పని చేయకపోవడం వలన పారిపోతూ కోల్డ్ పూల్ లో పాడిపోతుంది. బైజూసికి క్వింగ్యూ ప్రమాదంలో ఉందని అర్థమవుతుంది. ఇక ఆ లోయలో క్వింగ్యూకి ఒక పెద్ద వైట్ స్నేక్ కనిపిస్తుంది. ఇంతలోనే బైజూసి వచ్చి ఆ స్నేక్ ని నీటిలోకి పంపించి చాలా కోపంగా క్వింగ్యూ నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నా అని చాలా అనుమానంగా అడుగుతాడు. క్వింగ్యూ అయితే తన మీద ఒక నీడ అటాక్ చేయడం వలన పొరపాటున లోయలో పడిపోయిందని చెప్పేసరికి బైజూసి అయితే తనని వదిలిపెట్టేస్తాడు. కానీ క్వింగ్యూ అయితే అన్కాన్షియస్ అయిపోతుంది. ఇక బైజూసి హీరోయిన్ మీద జరిగిన అటాక్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కానీ క్వింగ్యూ చెప్పేది నిజమని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా దొరకదు. ఈ విషయం తెలిసిన హెల్గాడ్ అయితే ఆ అటాక్ చేసింది తన కూతురేనని అర్థమై లింగియర్ ఎలాంటి ప్రాబ్లంలోనూ పడకూడదని బైజూసికి ముందుగానే నిజం చెప్పేయమని చెప్తాడు. కానీ లింగియార్ అయితే వినదు. ఇక క్వింగ్యూ అయితే చాలా రోజులకి కాన్షియస్ లోకి వచ్చేసరికి అసిస్టెంట్ యాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక క్వింగ్యూ అయితే మెలకువ రాగానే బైజూసి తనని చూడ్డానికి వచ్చాడా లేదా అని అడుగుతుంది. కానీ రాలేదని తెలిసి బైజూసి అసలు తనని నిజంగా ప్రేమించడం లేదని అనుకుంటుంది. ఇంకొక వైపు హెల్ బ్యారియర్స్ కూడా వీక్ అవుతూ డిమాన్స్ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. క్వింగ్యూ అయితే బయటకు వెళ్ళాలనుకుంటుంది. కానీ తన ప్యాలెస్ బయట బైజూసి సైనికులను పట్టడం వలన ఎక్కడికి వెళ్ళలేకపోతుంది. కనుక తను అసిస్టెంట్ యాన్ దగ్గర నుంచి మ్యాజిక్ నేర్చుకోవడం మొదలు పెడుతుంది. ఇక బైజూసికి జియాంగ్ ద్వారా క్వింగ్యూ చెప్పేది నిజమేనని అర్థమై హీరోయిన్ ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఫీల్ అయ్యి క్వింగ్యూ ప్యాలెస్ లో ఒక కిచెన్ ని కట్టిస్తాడు. పైగా క్వింగ్యూ కూడా తన అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు బైజూసి ఎవ్వరికి తెలియకుండా తనని చూడ్డానికి వచ్చేవాడని జియాంగ్ ద్వారా తెలుసుకుని చాలా ఆనందపడుతుంది. ఇక అప్పుడే కోల్డ్ పూల్ లో ఉన్న వైట్ స్నేక్ ని రేపు చంపేస్తున్నారని క్వింగ్యూకి తెలిసి ఆ రాత్రి పప్పెట్ స్పెల్ ఉపయోగించి తను మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు అందరినీ నమ్మించి కోల్డ్ పూల్ కి వెళ్ళిపోతుంది. ఇక బైజూసి అయితే
వెంగ్యూకి ఆ స్నేక్ గురించి తెలిసిన తర్వాత ఏం చేయబోతుందో చూడాలని తన ప్యాలెస్కి వెళ్ళేసరికి పప్పట్ని చూసి కోపంగా కోల్పూల్ దగ్గరికి వెళ్తాడు. క్వింగ్యూ అయితే ఆ స్నేక్ ని చంపేస్తూ ఉంటుంది. బాజుసి అయితే క్వింగ్యూని ఆపడానికి తన పవర్ ని యూజ్ చేస్తాడు. కానీ క్వింగ్యూ ఆల్రెడీ చాలా గాయపడి ఉండడం వలన ఆ అటాక్ ని తట్టుకోలేక అక్కడే అన్కాన్షియస్ అయిపోతుంది. ఇక వెంటనే బాజుసి లీమోని పిలిచి క్వింగ్యూకి క్యూర్ చేయమంటాడు. కానీ క్వింగ్యూ ఆల్రెడీ తన పవర్ ని ఇన్స్టెంట్ గా పెంచే పిల్ని తీసుకుని ఉంటుంది. దాని వలన ఇన్స్టెంట్ గా పవర్ పెరుగుతుంది. కానీ క్వింగ్యూ చాలా గాయపడడం వలన ఆ పిల్ వికటించి తన ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. తను 2 రోజుల కన్నా ఎక్కువ బ్రతకలేదు. ఇక క్వింగ్యూ కాన్షియస్ లోకి రాగానే ఆ స్నేక్ ని చంపడానికి రీజన్ ఏంటని బాజుసి అడుగుతాడు. క్వింగ్యూ అయితే 11 సంవత్సరాల క్రితం ఆ స్నేక్ భూమి మీదకి వచ్చి తన విలేజ్ ని ధ్వంసం చేయడం వల్లనే తనప్పుడు అనాథ అయిందని, ఆ స్నేక్ ని చంపే హక్కు కేవలం తనకి మాత్రమే ఉందని చెప్తుంది. బాయ్జూసి అయితే క్వింగ్యూని ఎలాగైనా సరే కాపాడాలని అనుకుంటాడు. అప్పుడే లీమో ద్వారా తెలుస్తుంది త్వరలోనే 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పండే ఫ్రూట్ రాబోతుంది. ఆ ఫ్రూట్ తో ఏ మనిషి అయినా సరే అమరుడు అవ్వవచ్చు. అది మాత్రమే ఇప్పుడు క్వింగ్యూ కాపాడగలదు. ఇక అసిస్టెంట్ యానక్ కూడా క్వింగ్యూ చనిపోతుందని తెలిసి ఎలాగైనా కాపాడమని బాజుసిని అడుగుతుంది. సీనియర్ జాంగ్ ని చూపిస్తారు. తను ఒక భయంకరమైన ప్రమాదంలో తన శక్తులు కోల్పోవడం వలన ఫ్రూట్ మాత్రమే తనని క్యూర్ చేస్తుందని మాస్టర్ చెప్పడం వలన మిగిలిన స్టూడెంట్స్ తో వెళ్తాడు. ఇంకా చాలా సెక్ట్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫ్రూట్ నే వెతుకుతూ వాళ్ళలో వాళ్ళు ఆ ఫ్రూట్ కోసం ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ చెట్టును ఒక రాక్షసుడు రక్షిస్తూ ఉంటాడు. అందుకే ఎవ్వరు కూడా ఆ ఫ్రూట్ ని అంత ఈజీగా పొందలేరు. అప్పుడే బాయ్జుసి అక్కడికి వచ్చి ఆ ఫ్రూట్ ని తీసుకునేసరికి సీనియర్ జాంగ్ అయితే తనని క్యూర్ చేసుకునే ఒక్క అవకాశం కూడా చేజారిపోయిందని ఫీల్ అవుతూ బాయ్జుసి మీద అటాక్ చేస్తాడు. కానీ బాయ్జుసి వేలి సాగకే నిలవలేక బ్లడ్ వామిట్ చేసుకుంటాడు. ఇక బాయ్జుసి అయితే క్వింగ్యూకి ఆ ఫ్రూట్ తో క్యూర్ చేస్తాడు. క్వింగ్యూ అయితే ఇక నుంచి తన లైఫ్ బాయ్జుసికి సొంతమని చెప్తుంది. కానీ బాయ్జుసి బ్లడ్ వామిట్ చేసుకుని క్వింగ్యూని అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో సీనియర్ జాంగ్ అయితే 3 రోజుల తర్వాత కాన్షియస్ లోకి వస్తాడు. ఆల్రెడీ తన పవర్ ని కోల్పోవడం వల్ల వీక్ అయిపోయి ఉంటాడు. కానీ బాయ్జుసి అటాక్ వలన తను ఇంకా వీక్ అయిపోయి ఉంటాడు. వెంటనే మాస్టర్ దగ్గరకు వెళ్ళి స్వర్గంలో ఉండే వాళ్ళకి ఫ్రూట్ ఎలా ఉపయోగపడుతుందని అడుగుతాడు. కానీ ఆ ఫ్రూట్ మనుషులకి తప్పించి ఇమ్మోర్టల్స్ కి అవసరం ఉండదనేసరికి సీనియర్ జాంగ్ కి అర్థమవుతుంది. బాయ్జుసి ఆ ఫ్రూట్ ని క్వింగ్యూ కోసమే తీసుకున్నాడని, క్వింగ్యూ ఏదో ప్రమాదంలో ఉందని అర్థమవుతుంది. ఇక క్వింగ్యూ పవర్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. తను బాయ్జుసికి థ్యాంక్స్ చెప్పడానికి ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకుని వెళ్తుంది. కానీ బాయ్జుసి మెడిటేషన్ చేస్తున్నాడని తెలిసి వెళ్ళిపోతుంది. ఇక తను అసిస్టెంట్ యాన్తో తన టైంని స్పెండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి తెలుస్తుంది బాయ్జుసి 300 సంవత్సరాల నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మెడిటేషన్ కి వెళ్తూ ఉంటాడని. ఇంతలోనే లింగ్యారు హెల్గోట్ పెళ్లి ఇన్విటేషన్ తీసుకొస్తుంది. క్వింగ్యూ అయితే ఫస్ట్ వెళ్ళాలని అనుకోదు. కానీ లింగ్యార్ దగ్గర బాయ్జుసికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయని, అవి తను కేవలం క్వింగ్యూకి ఇవ్వాలనుకుంటుందని చెప్పేసరికి క్వింగ్యూ ఏం ఆలోచించకుండా వెళ్ళిపోతుంది. ఇక లింగ్యార్ అయితే క్వింగ్యూని ఒక స్పెషల్ రూమ్ కి తీసుకుని వెళ్తుంది. ఆ రూమ్ నిండా ఎక్కడ చూసినా కూడా నగలతో నిండిపోయి ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న మిర్రర్లో బాయ్జుసి పాస్ట్ గురించి తెలుస్తుంది. బాయ్జుసి 300 సంవత్సరాల క్రితం సిల్లింగ్ అనే గాడ్ ని పెళ్లి చేసుకుని ఉంటాడు. తను అచ్చం చూడ్డానికి క్వింగ్యూ లానే ఉంటుంది. ఫ్రెండ్స్, డ్రామా నచ్చిందని అనుకుంటున్నాను. కంటిన్యూ చేయాలంటే మాత్రం కామెంట్ చేయండి. లైక్స్ టార్గెట్ 300 ఇస్తున్నాను, త్వరగా చేసేయండి. నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ పార్ట్ వస్తుంది. ఇంకా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిల్లింగ్ అయితే తన పెళ్లి రోజు బాయ్జుసిని చంపాలని చూసిందని, పాయగా బాయ్జుసిని బంధించి టార్చర్ చేసి స్వర్గాన్ని చేజిక్కించుకొని ఉంటుంది. కానీ బాయ్జుసి తప్పించుకొని బయటకు వచ్చేసరికి సిల్లింగ్ అయితే తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటుంది.
పూర్వం సుప్రీం గాడ్ యిన్ అండ్ యాంగ్ అనే రెండు పవర్స్ తో బాయ్జూసిని సిల్లింగ్ ని తయారు చేస్తాడు. ఒకరు మంచి అయితే ఇంకొకరు నిప్పు. ఇద్దరు కూడా సూర్యచంద్రులు ఉన్నంత కాలం కూడా ఉంటారు. ఒకరి పవర్ తగ్గితే ఇంకొకరి పవర్ పెరుగుతుంది. బాయ్జూసి అయితే సిల్లింగ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఉంటాడు. కానీ సిల్లింగ్ అయితే బాయ్జూసిని చంపాలని చూసి అతని పవర్ తీసుకుని బంధించేస్తుంది. కానీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బాయ్జూసిని కాపాడుతాడు. సిల్లింగ్ అయితే బాయ్జూసితో ఫైట్ చేసి ఓడిపోయి తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటుంది. బాయ్జూసి అయితే సిల్లింగ్ చేసిన గాయాల వల్ల ఇప్పటికీ మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. ఇక క్వెంగ్యూకి అయితే అర్థమవుతుంది బాయ్జూసి తనను పెళ్లి చేసుకోవడానికి రీజన్ తన సిల్లింగ్ లో ఉండడమేనని. ఇక అప్పుడే తను లింగియార్ నీడని చూసేసరికి తనకి అర్థమవుతుంది ఆ రోజు తన మీద అటాక్ చేసింది లింగియారేనని. ఇక లింగియార్ అయితే క్వెంగ్యూని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ క్వెంగ్యూ పవర్ ఇప్పుడు పెరగడం వలన లింగియార్ చేసే దాడిని అడ్డుకుంటుంది. కానీ పొరపాటున హెల్లో ఉన్న ఒక ప్లేస్ లో పడిపోతుంది. అక్కడే భయంకరమైన రాక్షసులని బంధించి ఉంటారు. అక్కడే తనకి ఒక చిన్న పిల్ల ఏడుస్తూ కనిపిస్తుంది. కానీ అది ఒక డిమాన్. ఆ డిమాన్ తన అసలు రూపంలోకి వచ్చి క్వెంగ్యూ బాయ్జూసి భార్య అని తెలిసిపోవడం వలన అటాక్ చేస్తుంది. అప్పుడే హెల్గోట్ తన సైనికులతో వచ్చి ఆ డిమాన్ ని బంధించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మెడిటేషన్ చేస్తున్న బాయ్జూసికి అసిస్టెంట్ యాన్ ద్వారా క్వెంగ్యూ హెల్లో ఉందని తెలిసి మెడిటేషన్ ఆపి మరి తనని సేవ్ చేయడానికి వెళ్తాడు. ఇక బాయ్జూసి క్వెంగ్యూని సేవ్ చేస్తాడు కానీ ఆ డిమాన్ తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇక లింగియార్ అయితే క్వెంగ్యూ మీద అటాక్ చేసిందని అందరికీ తెలిసిపోతుంది. హెల్గోడ్ అయితే బాయ్జూసితో లింగియార్ని క్షమించమని అడుగుతాడు. కానీ బాయ్జూసి లింగియార్కి ఏ పనిష్మెంట్ ఇవ్వాలనేది క్వెంగ్యూకే వదిలేస్తాడు. క్వెంగ్యూ అయితే హెవెన్లో క్షమించరాని తప్పులు చేసిన వాళ్ళని డాంగ్సియా ల్యాండ్ కు పంపిస్తారు కదా, అక్కడ ఎముకల్ని కొరికేంత చలి ఉంటుంది కదా, దానికి అది పనిష్మెంట్ ఇవ్వమంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో క్వెంగ్యూ అయితే బాయ్జూసిని అడుగుతుంది తనని పెళ్లి చేసుకోవడానికి రీజన్ సిల్లింగ్ లో నేను ఉండడమేనా అని. కానీ బాయ్జూసి ఎలాంటి సమాధానం చెప్పకపోయేసరికి క్వెంగ్యూ అయితే సాడ్ గా ఫీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో హెల్ నుంచి తప్పించుకున్న డిమాన్ అయితే ఒక అందమైన అమ్మాయిలా మారి భూమి మీద తిరుగుతూ ఉంటుంది. బాయ్జూసి అయితే క్వెంగ్యూ తన కోసం తీసుకొచ్చిన బట్టలని వేసుకుని తన మనసులో ఉన్న మాటని చెప్పడానికి వస్తాడు. క్వెంగ్యూ అయితే బాయ్జూసిని ఆ బట్టల్లో చూసేసరికి కోపం కొంచెం తగ్గుతుంది. బాయ్జూసి అయితే హెల్ నుంచి తప్పించుకున్న హాంగ్ లియాన్ డిమాన్ ని పట్టుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో కావాలంటే రావచ్చు అనేసరికి క్వెంగ్యూ కూడా చాలా ఆనందంగా బాయ్జూసితో భూలోకానికి వస్తుంది. కానీ దారిలో అన్ని షాప్స్ కూడా క్లోజ్ అయి ఉండటాన్ని చూస్తారు. పైగా ఒక వ్యక్తి చనిపోవడానికి కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి అతని భార్యని కలిసి వాళ్ళు డిమాన్ క్యాటస్ అని చెప్తారు. ఇప్పుడు ఆమె మాటల్లో తన భర్త ఎప్పుడు కూడా ఒక రెస్టారెంట్ కి వెళ్ళి డ్రింకింగ్ చేస్తుంటాడని, అక్కడే తన భర్త చనిపోయి కనిపించాడని, తన భర్తని చంపిన డిమాన్ ని వదలొద్దని చెప్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఆ రెస్టారెంట్ కి వెళ్తారు. బాయ్జూసి అయితే హాంగ్ లియాన్ కి ఉన్న శాపం వలన తనకి పెయిన్ వచ్చిన ప్రతిసారి కూడా హార్ట్ బ్లడ్ తీసుకుంటుందని చెప్తాడు. అప్పుడే హాంగ్ లియాన్ డాన్స్ చేస్తుంది. కానీ అది తన పప్పెట్ మాత్రమే. హాంగ్ లియాన్ తన ఒరిజినల్ బాడీని ఎక్కడో దాచేసి ఉంటుంది. ఇక తన అయితే క్వెంగ్యూని తన రూమ్ కి తీసుకుని వెళ్తుంది. క్వెంగ్యూకైతే హాంగ్ లియాన్ తన ఒక స్పెషల్ పర్సన్ కోసం వెయిట్ చేస్తుందని చెప్తుంది. క్వెంగ్యూ కూడా ఈ విషయాన్ని బాయ్జూసికి చెప్పి ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అని అడుగుతుంది. కానీ బాయ్జూసి అయితే ఆ పర్సన్ హాంగ్ లియాన్ని కలవాలనుకోవడం లేదు. పాస్ట్ లో తను చాలా మంది అమాయకుల ప్రాణాలను తీసుకోవడం వలన నేను సిల్లింగ్ తనని హెల్లో బంధించాము, కానీ తను ఇప్పుడు చాలా పవర్ఫుల్ అయిపోయిందని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో క్వెంగ్యూ నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే హాంగ్ లియాన్ వచ్చి క్వెంగ్యూని ఒక మాయలో బంధించి తన పాస్ట్ మెమరీస్ ని చూపిస్తుంది. హాంగ్ లియాన్ చాలా మంది అబ్బాయిలతో రిలేషన్ లో ఉంటుంది, కానీ ఎవ్వరు కూడా తనకు నిజమైన ప్రేమని ఇచ్చి ఉండరు. దానితో వాళ్ళ హాట్ బ్లడ్ తో హాంగ్ లియాన్ శాపాన్ని పోగొట్టుకోలేకపోతుంది. కానీ లీమో అయితే అందరి మగాలలా తన ప్రేమలో పడడు, అందువల్లనే తను లీమోని మర్చిపోలేకపోతుంది. ఇక బాయ్జూసి అయితే హాంగ్ లియాన్ని కనిపెడతాడు. కానీ హాంగ్ లియాను క్వెంగ్యూని అడ్డుగా పట్టుకుని
లీమో వస్తేనే కానీ క్వెంగ్యూని వదలననేసరికి బాయ్జూసి అయితే తన బ్లడ్తో మ్యాజిక్ చేసి లీమోని రమ్మని పిలుస్తాడు. హాంగ్లియాన్ అయితే బాయ్జూసి మాయలోకి పంపిస్తుంది. అక్కడ ఉన్న మాయలో బాయ్జూసి అసలైన క్వెంగ్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ బాయ్జూసి కానీ అసలైన క్వెంగ్యూని ఫైండ్ అవుట్ చేయలేకపోతే క్వెంగ్యూ శాశ్వతంగా మాయలోనే చిక్కుకుపోతుంది. బాయ్జూసి ఒరిజినల్ క్వెంగ్యూని ఫైండ్ అవుట్ చేస్తారంటారా?